తిను బాబు, పొలం మారుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిటా తినడం? పశువు గడ్డి వేస్తున్నట్టు. అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు కూడా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాము చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కొండమా, నా సూపుకు వేరేంటని తెలీదు? అయ్యబ్బా, వచ్చిందమ్మా దొరసాని. సూపు కావాలంట. సూపు ఇస్తాను ఉండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి. బహుశా మనకు కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనిలా చూసుకుంటారు. ఉండి ఆయన పని చెప్తాను. ఏమిటండి ఆ దగ్గరం? ఆ దగ్గరం మీద కాస్త మెల్లగా దగ్గకూడదు? ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు అలా దగ్గుతూ ఉంటే నిద్రలా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టి వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు. మెదలకంటే పడుకోండి. నాన్న 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 బాబా నాన్న 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 అరపు దొంగలించగల కొండా కొండ గిండ అంటున్నావు. ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనేటి దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టావు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది.
ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుండదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చేతగాని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు చేస్తాను కీలు చేస్తాను అన్నావు అనుకో, ఇదిగా ఇక్కడ కాదు 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి చేస్తాను, జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మార్బేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులే ఇదిగోనమ్మా. వస్తానమ్మా. నమస్కారం బాబు. సుశీల, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా, అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలవా? ఎందుకు పంపలేవు? ఎవరో చెప్పు. ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళం, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ గౌరవం లేని ఇలాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళనుకుని వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవని పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా? డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో. వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్లు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల అయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు బారసాలేగా. ఈ గొడవలేమీ లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు కోపాలు ఎండాకాలం వాన లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది. మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచం చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళు.
కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. ఒక్కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు రండి. అరే కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటివి చేయిస్తున్నారు. అలాగా అమ్మా. అరే జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలారా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మలు నిలబడ్డావేంటి? వెళ్ళా. సుధా నాన్న సుధొచ్చింది. బాబు నాన్న ఒక్కసారిలా చూడరా. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గుర్తొస్తుంది? దేవుడు. ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గుర్తొస్తుంది? నవ్వితే వాతన వీస్తుంది. నువ్వు నవ్వితే ఆసే పూస్తుంది. పువ్వు నవ్వితే వాసన వీస్తుంది. నువ్వు నవ్వితే ఆసే పూస్తుంది. కోట్లవుతుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. గుడిలో దేవుడు బొడిలో పాపదు అయ్యాడు. ఈ పాపదే పెరిగి ఇల్లే బుదిగా చేస్తాడు. గుడిలో దేవుడు బొడిలో పాపడు అయ్యాడు. ఈ పాపదే పెరిగి ఇల్లే బుదిగా చేస్తాడు.
దీపం చూస్తే తిన్ని నాన్న వెలుతురు గుర్తొస్తుంది తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమవుతుంది ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది ఏం గుర్తొస్తుంది అబ్బులు 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 బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు నీకు పుణ్యం ఉంటుంది వాడిని వదిలే బాబు అబ్బులు అబ్బులు